హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ రవీందర్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక జరగబోయే ఎంపీ ఎలక్షన్స్ పైన మరి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. తెలంగాణలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు 64 దాకా గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీ స్థానాలు ఖచ్చితంగా 14 నుంచి 15 స్థానాలు గెలవాలని చెప్పి ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నారు. అందులో భాగంగానే గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక కసరత్తు అయితే ప్రారంభించారనేటువంటి చర్చ మనం చూస్తూ ఉన్నాం. అయితే అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఆ అంశాన్ని పక్కన పెడితే ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక బీజేపీ పార్టీ కూడా అభ్యర్థులను ఖరారు చేసేటువంటి దాంట్లో నిమగ్నమై ఉంది. ఇప్పటికే అక్కడ బీజేపీ పార్టీకి కూడా చాలామంది పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని చెప్పి బీజేపీ పార్టీ పెద్దలైతే చెప్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ అక్కడ వారికి బీజేపీ అండ్ మరి బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టేటువంటి అభ్యర్థులకు ధీటైనటువంటి అభ్యర్థిని నిలబెట్టాలని చెప్పి కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా సినీ నిర్మాత అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి దిల్ రాజుని నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే దిల్ రాజు నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. నిజామాబాద్ జిల్లాలో నర్సింగపల్లి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. అయినా సొంత ఊరు అక్కడే ఉంటుంది, నిజామాబాద్ జిల్లాలోనే. కాబట్టి గతంలో కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారనేటువంటి ఒక ప్రచారం అయితే గతంలో జరిగింది. మరి ఏం జరిగిందో తెలియదు, కానీ మరి ఆయనైతే అప్పుడైతే పోటీకి ఆసక్తి చూపించలేదు, అందుకే పోటీ చేయలేదని చెప్పి మనం అప్పుడు వార్తల్లో చూసాం. సో ఇప్పుడు కూడా మరి అనూహ్యంగా బీఆర్ఎస్ నుంచి కాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారనేటువంటి వార్త చక్కర్లు కొడతా ఉంది. సో మరి అఫీషియల్గా మరి దిల్ రాజు గారు అయితే అనౌన్స్ చేయలేదు, మరి కాంగ్రెస్ పార్టీ కూడా అనౌన్స్ చేయలేదు. మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొంతమంది అయితే దిల్ రాజు గారు పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుపు అవకాశాలు ఉంటాయని చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పటికే అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయడానికి షబ్బీర్ అలీ గారు ఉన్నారు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆయన. అదేవిధంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఉన్నారు. మరి వారు కూడా ఎంపీగా పోటీ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ ఎటువైపు మొగ్గు చూపుతుంది, మరి గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఎవరికి టికెట్ ఇస్తుందని మాత్రం చూడాలి. ఇప్పటికైతే దిల్ రాజు కనుక ఎంపీగా పోటీ చేస్తే ఆయన ఎంపీగా చూసే అవకాశం ఉంటుందని ఆయన అభిమానులతో కోరుకుంటున్నారు. రాజకీయ ప్రవేశం చేస్తే కనుక అందరూ ఆయన రాజకీయ రంగ ప్రవేశాన్ని కోరుకున్నటువంటి అభిమానులు చాలామంది ఉన్నారు. మరి అది ఎప్పుడు నెరవేరుతుంది ఏందనేది మాత్రం చూడాల్సి ఉంది.